వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో జీడిపప్పు ఉప్మాను మనం ఇంట్లోనే చేసుకుందాం. ముందుగా ఉప్మా కోసం మనం మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని సన్నగా సీలికలుగా చేసుకోవాలి. ఒక క్యారెట్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న టమాటాని తీసుకుని చిన్న సీలికలుగా మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం అల్లం ముక్కను తీసుకుని పచ్చిమిరపకాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చిన్న ముక్కలుగా అల్లాన్ని కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ తీసుకుని ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఉప్మాకైతే ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక 4 గరిటెల ఆయిల్ వేసుకుని వేడయ్యాక ఒక గరిటె ఆయిల్తో మనం ఉప్మా రవ్వలో వేసుకుని చక్కగా అదంతా కలిసేటట్లు మంచిగా రవ్వలో నూనెని అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. వేడి నూనె కాగిన తర్వాత వేసుకోవాలండి. ఈ రవ్వలో వేసిన తర్వాత చక్కగా ఇదంతా కలిసేటట్లు నూనె రవ్వకు పట్టించాలి. నేనైతే టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. తాలింపు కోసం పచ్చెనగపప్పు, ఆవాలు, మినపప్పు, వేరుశనగ గుళ్ళు వేసుకుని చక్కగా వేయించుకోవాలి. మంచిగా లోపల కంట వేగే వరకు చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇవి ఉండగా వాటర్ వేస్తే నానిపోయి మెత్తబడిపోతాయండి, బాగోవు. పక్కన పెట్టుకున్న తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ మనం కోసుకున్న ఇవన్నీ కూడా వేసుకోవాలి. టమాటా, క్యారెట్ ముక్కలన్నీ వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి అన్నీ కలిసేటట్లు మంచిగా మగ్గే వరకు ఈ విధంగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందామండి. తాలింపులో వేసిన దానికంటే ఇప్పుడు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా ఈ ఉల్లిపాయ, క్యారెట్, టమాటా ముక్కల్లో కలిసి మంచిగా బాగుంటుందండి. ఈ విధంగా వేసుకోవాలి. అంతా కలుపుకుని ఒకసారి మనం వాటర్ వేసుకుందామండి. నేను టీ గ్లాస్ తోటి తీసుకున్నాను 2 గ్లాసులు. ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసుకి 4 గ్లాసులు చొప్పున 8 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను 7 గ్లాసులు వేసుకున్నానండి. ఒక గ్లాసు పాలు వేసుకోవాలి. ఆ గ్లాస్ తోటి నేను రవ్వ వేసుకున్నాను 2 గ్లాసులు. అదే గ్లాస్తో 7 గ్లాసులు వాటర్, ఒక గ్లాసు పాలు, అంటే ఒక గ్లాసుకి 4 గ్లాసులు లెక్క అనమాట వాటర్. ఈ విధంగా వేసుకుని ఈ విధంగా వేసుకున్న తర్వాత మరిగే వరకు తిరగబడే వరకు ఉండి అప్పుడు రవ్వ వేసుకోవాలి. తిరగబడిందండి. రవ్వ వేసుకుని చక్కగా రవ్వ అంతా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని చక్కగా కలిపిన తర్వాత ఇంకా ఎక్కువైతే మంట మీద పెట్టకూడదండి, జిగురు వచ్చేసి టైట్ అయిపోద్ది. మనం ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పప్పులన్నీ వేసేసిన తర్వాత ఈ టైంలో వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఈ విధంగా కలిపి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చివరిగా కొత్తిమీర వేసుకుందామండి. ఉప్మా అయితే చాలా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటుందండి. ఈ విధంగా మనం కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి. అంతేనండి. మూత పెట్టుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఈ విధంగా ఉన్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు జీడిపప్పును నెయ్యిలో వేయించి ఈ జీడిపప్పును ఈ ఉప్మా పైన వేసుకోవాలి. ఒకవేళ మీకు ఉప్మాలో కనుక పచ్చడితో ఇష్టమైతే కొత్తిమీర టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి. మీకు ఎలా నచ్చితే అలాగా ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మరి మీకు ఇలా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఉప్మా అయితే జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్.